నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల పెంపు పైన వేసినటువంటి కమిటీ మరొక 4 ఫీజుల విధి విధానాలకు 4 సబ్ కమిటీలు వేసినట్టుగా నాకు సమాచారం ఉంది. అయితే ఏంటి మరి ఆ సబ్ కమిటీల యొక్క వర్క్ ఏంటి, వాటిని మనం చూసినట్టయితే ఒకసారి ఈరోజు వచ్చినటువంటి శీర్షికను మనం చూసినట్టయితే ఫీజుల విధి విధానాలకు 4 సబ్ కమిటీలు, రాష్ట్రంలో ఫీజుల విధి విధానాల ఖరారుకు 4 సబ్ కమిటీలు వేయాలని అధికారుల కమిటీ నిర్ణయించింది. లీగల్, అకాడమిక్, మౌలిక వసతులకు వేరువేరుగా సబ్ కమిటీలు వేయాలని నిర్ణయించారు. ఫీజుల విధి విధానాల ఖరారుకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సోమవారం భేటీ అయ్యింది. ఫీజుల ఖరారు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో లీగల్ కమిటీ, ఓయూ ప్రొఫెసర్ కృష్ణయ్య నేతృత్వంలో అకాడమిక్ సబ్ కమిటీ, డిటిసిపి డైరెక్టర్ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ, ఆడిట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఆడిట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీలను 3-4 రోజుల్లో విధి విధానాలు చేయాలని నిర్ణయించారు అని చెప్పేసి అర్థమైంది. ఇక్కడ మనకి పూర్తిగా స్పష్టంగా అర్థమైంది. 4 కమిటీలు 4 విధాలుగా ఉన్నాయి. డిటిసిపి కమిటీ ఒకటి ఉంది, అకాడమిక్ కమిటీ ఒకటి ఉంది, ఆడిట్ కమిటీ ఒకటి ఉంది. ఈ ఆడిట్ కమిటీ మనకి ఇంపార్టెంట్. ఇందులో ఆడిట్ కమిటీ కానీ డిటిసిపి కమిటీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి వాటిని చూసేది వాళ్ళే కాబట్టి అకాడమిక్ కమిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అకాడమిక్ కమిటీలో అసలు పనిచేసే వాళ్ళు ఎవరున్నారు, అకాడమిక్గా ఎంతమంది పనిచేస్తున్నారు, వాస్తవికంగా ఎంతమంది పనిచేస్తున్నారు, పేపర్ పైన ఎంతమంది ఉన్నారు, ఫిజికల్గా ఎంతమంది ఉన్నారు, వాటిని పరిశీలించాల్సినటువంటి బాధ్యత ఉంది వారికి. అదేవిధంగా ఆడిట్ కమిటీ ఖచ్చితంగా జీతాలు పేమెంట్ ఖచ్చితంగా జరుగుతున్నాయా లేదా అనే పరిశీలన చేయాలి. వాస్తవికంగా జీతాలు ఎక్కడ కూడా చెల్లించడం లేదు, 7వ వేతన సంఘం జీతాలు ఎక్కడ కూడా చెల్లించడం లేదు కాబట్టి వాటిపైన పూర్తి పరిశీలన చేయాల్సినటువంటి బాధ్యత ఆడిట్ కమిటీకి ఉంది. అదే కాకుండా ఫామ్ 16లను, ఫామ్ 26 ఏఎస్లు పూర్తి తప్పులు తడకలుగా ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా పూర్తి పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్టి రిపోర్ట్ని మెయిన్ కమిటీకి సబ్మిట్ చేసి మరి జరిగిన సంఘటనలలో ఏమున్నాయి, వాస్తవికంగా ఏముంది, వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు ఏ విధంగా ఉన్నాయి, పూర్తిగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవికంగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఏముందంటే అధ్యాపకులతోటి ముఖాముఖి కావాలి. అధ్యాపకులతో ముఖాముఖి అయితే ఖచ్చితమైనటువంటి నివేదిక వచ్చే అవకాశం ఉంటుంది. దానిని బేస్ చేసుకొని ఫీజులు పెంచాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కమిటీలకు మేము తెలియజేస్తున్నాం. కాలేజీలలో అకాడమిక్ కమిటీ ఎక్కడ కూడా అకాడమిక్ పరంగా చూస్తే బోధించే ఫ్యాకల్టీలే చాలా తక్కువ. పేపర్ పైన చాలామంది ఉంటారు కానీ ఫిజికల్గా బోధించే వాళ్ళు చాలా తక్కువ మంది, ఓన్లీ తంబులు వేసిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి దానిపైన పరిశీలన చేయాల్సిన బాధ్యత అకాడమిక్ కమిటీకి ఉంది. ఆడిట్ కమిటీ ఖచ్చితంగా ఫామ్ 16, ఫామ్ 26 ఏఎస్లు కానీ అధ్యాపకులకు చెల్లిస్తున్నటువంటి జీతభత్యాల విషయంలో కానీ పూర్తిగా పరిశీలన చేయాల్సినటువంటి బాధ్యత ఆడిట్ కమిటీకి ఉంది. మరి డిటిసిపి కమిటీకి ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి కాలేజీ బిల్డింగ్స్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, సరైనటువంటి అనుమతులు ఉన్నాయా లేదా, వాటికి ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, వాటికి బిల్డింగ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా లేదా, బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉందా లేదా, వీటన్నిటిని పరిశీలించాల్సినటువంటి బాధ్యత వారికి ఉంది. ఏ ఒక్క కాలేజీ కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ సరైన పత్రాలు లేనటువంటి పరిస్థితి, హెచ్ఎండి అప్రూవల్సే లేవు కాబట్టి ఇది తూతూ మంత్రంగా తయారు చేసినటువంటి సర్టిఫికేట్లు ఇస్తే మీరు వాటిని కన్సిడర్ చేయొద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం.